రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని మంత్రి శ్రీధరబాబు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి సందేశం, త్యాగతనుల ఆకాంక్షలను ప్రభుత్వ ఆలోచనలుగా మంచి అభివృద్ధి మతంలోకి తీసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రానికి మరి నవ ఉత్తేజాన్ని అందజేస్తున్నటువంటి సందేశ రూపంలో గౌరవ మంత్రివారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాల్ని గడ్డి కోచగా భావించి తెలంగాణ అంటేనే ఒక పౌరుషం, ఒక చైతన్యం, ఆ పౌరుషాన్ని నిలబెట్టడానికి తమ ప్రాణాలను సైతం త్యజించినటువంటి అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం. భావి తరాలు సంతోషంగా ఉండాలని వారి ప్రాణాలని తెలంగాణ రాష్ట్ర సాధన. నెక్స్ట్ వెంకటేష్ గారి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉండాలి. మాదికంగా నీ సుతం తెలంగాణ తల్లి అని చెప్పి అనుకుంటుంటాము. గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, చివరి శాసనసభ్యులు శ్రీ యాదయ్య గారి చేతుల మీదుగా, గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా, గౌరవ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల చేతుల మీద అందరి మీదుగా మరి ఏ సరిత ఏ నరసింహ దేశం యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని తమ ఆత్మార్పణతో కదిలించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక వహించినటువంటి అమరవీరుల కుటుంబాలకు ఈరోజు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘన సత్కారం. వారి ఆలోచనని, వారి ఆకాంక్షల్ని కొనసాగిస్తాం, బాధ్యత అంటారు. తెలంగాణలో గడ్డి పోచ కూడా సమయం ఇస్తే కత్తిలాగా పౌరుషాన్ని, అలాంటి సందర్భంలో అలాంటి పౌరుషం తెలంగాణలో ఉంది. కాబట్టి सम्मान कार्ड समाप्त हुआ। निष्क्रमण के लिए आज्ञा प्रदान। సన్మాన కార్యక్రమం ముందుగా సంతోష్ కుమార్
ప్రభుత్వం యొక్క ఆలోచన. గుడిసె అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కనిపించకూడదు అని చెప్పి మరి 2వ విడత ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వీరందరికీ కూడా స్లమ్స్ లో ఉంటున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడ గుడిసె అనేది ఉండకూడదు. ఆత్మ గౌరవం. SHO రవికుమార్ గారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నిర్వహించినటువంటి వివిధ రకాల యాక్టివిటీస్ లో మరి సర్టిఫికేట్స్ ZPHS కొత్తూరు నిర్వహించినందుకు గౌరవ DO గారికి, AD గారికి, ఫిజికల్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి సార్ అండ్ టీమ్ కి ఓకే రెడీ సార్ మరి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వైభవాన్ని, సంస్కృతిని, మన తెలంగాణ భాషని, యాసని అద్దం పట్టే విధంగా మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని. నెక్స్ట్ టీం రెడీగా ఉండాలి. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నెక్స్ట్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. నాది తెలంగాణ జాతి అంటూ మనకు అందించినటువంటి ZPHS మహేశ్వరం విద్యార్థులు. నెక్స్ట్ జయ జయ హే తెలంగాణ అంటూ మన రాష్ట్ర గీతాన్ని మన ముందు ఆవిష్కృతం చేసినటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించినటువంటి పోటీలో విజేతలైనటువంటి ZPHS కొత్తూరు, TMS నేదునూరు, ZPHS కొత్తపేట ప్రజా ప్రభుత్వ అధినేతల సూచనల మేరకు చాలా చక్కగా మహిళ అదేవిధంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు తదుపరి సిద్ధంగా ఉండాలి. మీనా సరనగర్ గారికి 75,000 రూపాయలు, దోషల శైలు LB నగర్ గారికి 75,000 రూపాయలు, కోనమోని ధరణి గారికి 75,000 రూపాయలు, S వర్షిత వనస్థలిపురం 75,000 రూపాయలు, T సఖి హైత్ నగర్ గారికి 75,000 రూపాయలు, ధ్యారాల సాదా షేర్లింగంపల్లి గారికి 75,000 రూపాయలు, సురవరం సిద్ధార్థ రెడ్డి సరనగర్ గారికి 75,000 రూపాయలు. టోటల్ 9 మంది బెనిఫిషియరీస్. మరి ట్రాన్స్జెండర్ కి ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరమ్మ ఇల్లు అందరూ చప్పట్లతో విద్యార్థుల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకి, శాసనసభ్యులకి, స్వాతంత్ర సమరయోధులకి, జిల్లా అధికారులకి, విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ప్రజల దశాబ్ద కాల ఆకాంక్ష. ఎందరో అమరవీరుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా జూన్ 2వ తారీఖు నాడు 2014న స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పించడం మన అందరి బాధ్యత. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ ఆకాంక్షలు
అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలలో సమ ప్రాధాన్యత ఇస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ప్రజాప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సంక్షేమ, విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాలలో రంగారెడ్డి జిల్లా ప్రగతి పదంలో ముందుకు అడుగులు వేస్తుందని తెలుపడానికి సంతోషిస్తూ జిల్లా ప్రగతి నివేదిక మీకు సవివరంగా వివరిస్తున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంలో ప్రజాపాలనను మెరుగుపరచడానికి, ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడానికి ప్రజల మరియు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 99 రోజుల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఈ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12, 2026 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించబడుతుంది. 99 రోజుల కార్యక్రమంలో 10 అంశాలు ఉన్నవి. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల భాగస్వామ్యంతో ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తూ ఉన్నాం. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కరణ ఈ అంశం 1లో భాగంగా జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్లు మరియు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కరణకు మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు నిర్వహించుకోవడం జరిగింది. 526 గ్రామ పంచాయతీల్లో, 7 మున్సిపాలిటీలు మరియు 3 కార్పొరేషన్ పరిధిలో గల 74 డివిజన్లోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, మార్కెట్లు, హాస్టళ్లు మరియు బస్టాండ్ రోడ్లను మరియు డ్రైనేజీలను శుభ్రపరచడం ద్వారా 553 టన్నుల వ్యర్థాలను డిస్పోజ్ చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న 19,595 పెండింగ్ ఫైళ్లను పరిష్కారం చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యం థీమ్ 2లో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శిశు చికిత్స, కంటి చికిత్స, ఆర్థోపెడిక్స్, డెంటల్ అండ్ జనరల్ మెడిసిన్ వంటి ప్రత్యేక శిబిరాలని 6 ఏప్రిల్ 2026 నుండి 11 ఏప్రిల్ 2026 వరకు నిర్వహించడం జరిగింది. జిల్లాలోని 12,677 ఓపీ కేసులు, 2,610 యాంటీనేటల్ కేర్ స్క్రీనింగ్ మరియు 618 గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి తగు చికిత్స అందించడం జరిగింది. అదేవిధంగా 81 హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కేసులను కూడా 15 తీవ్ర రక్తహీనత కేసులను గుర్తించి తదుపరి చికిత్స నిమిత్తం రెఫరల్ ఆసుపత్రులకు పంపించడం జరిగింది. సురక్షితంగా చేరండి, అరైవ్ అలైవ్ టీమ్ 3లో భాగంగా స్పెషల్ ట్రాఫిక్ భద్రతా కార్యక్రమాలు ఏప్రిల్ 13, 2026 నుండి ఏప్రిల్ 18, 2026 వరకు నిర్వహించడం జరిగింది.